హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సాధన. దీంట్లో మనం ఆల్రెడీ లా అనే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేశాము. ఇవాళ ఎథిక్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామండి. మీకు తెలుసు, లా, ఎథిక్స్ ఈ సబ్జెక్ట్స్ ఇంతకుముందు లేవు, సిలబస్లో కొత్తగా యాడ్ చేశారు. అందుకని ప్రీవియస్ క్వశ్చన్స్ బదులుగా వాటిలో కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. ఎథిక్స్కి వచ్చేటప్పటికి ఏబిపిఎస్సిలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఆల్రెడీ యూపీఎస్సిలో మనకి పర్టికులర్ సిలబస్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని మోడల్ ఆన్సర్స్, ఒక 5 మోడల్ ఆన్సర్స్ తీసుకున్నాము. వాటిని ఇవాళ మనం సాల్వ్ చేద్దామండి. దానికంటే ముందుగా మరి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అనే టాపిక్ వైజ్గా సెగ్రిగేట్ చేసి వాటిని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగిందండి. ప్రాజెక్ట్ సాధన అని ఉంటుంది. ఆ లింక్లో చూస్తే మనం ఏవైతే ఆన్సర్స్ రాస్తున్నామో ఆ ఆన్సర్ పీడిఎఫ్స్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. అవి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. నేను చెప్పిన క్వశ్చన్సే వస్తాయా అని అడిగారు. ఆ క్వశ్చన్ చూడగానే నాకు భయం వేసింది. నేను చెప్పిన క్వశ్చన్సే ఎందుకు వస్తాయండి? నేను ప్రీవియస్ క్వశ్చన్స్, ఇది మనం అనుకున్నది కదా, మన డిస్కషన్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో అసలు అలా ఎప్పుడు ఆలోచించొద్దు. వీళ్ళు చెప్పిన క్వశ్చన్సే వస్తాయి, వాళ్ళు చెప్పిన క్వశ్చన్స్ వస్తాయి, అది తప్పు ఆలోచన. ఎవరు చెప్పిన క్వశ్చన్స్ రావు, ఏపీపీఎస్సీ వాళ్ళు చెప్పిన క్వశ్చన్సే వస్తాయి. అయితే మనము ఏవి రావచ్చు అని గెస్ చేయగలం, అంతేగాని ఇవే వస్తాయని మనం చెప్పలేం, ఎవరూ చెప్పలేరు. సో మనం ఇక్కడ చూస్తుంది ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు ఏమన్నా రావచ్చా, మోడల్ క్వశ్చన్స్ ఏంటి అని మాత్రమే. నేనే చెప్పిన వస్తాయి అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఇవి ఒక మోడల్ లాగా ఉపయోగించుకోండి. ఈ క్వశ్చన్స్తో పాటు మిగిలిన ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఏవైతే ప్రాక్టీస్ చేస్తుంటారో అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. ఒక గైడ్ లాగా అండి, ఇవి ఒక గైడెన్స్ ఇచ్చేందుకోసం, అంతేగాని ఇలాగే రాయాలి, ఇవే క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పట్లేదు. ఇదొక మెథడ్. ఒక స్టూడెంట్ ఇలా రాయొచ్చు, మీరు ఇంకొకలాగా రాయొచ్చు, కానీ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి అని నేను చెప్తున్నటువంటిది. సరే, ముందైతే ఒకసారి సిలబస్ చూద్దాం. ఎథిక్స్లో ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లా అని ఉంది. లా గురించి మనం నిన్న ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాము. అవి కాకుండా ఎథిక్స్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఏరియాస్ది ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, హ్యూమన్ వాల్యూస్, యాటిట్యూడ్, కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్. ఇవి 4 ఏరియాస్. ఈ 4 ఏరియాస్ నుంచి 4 క్వశ్చన్స్ మనకి రావచ్చు. నిన్న లా నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎథిక్స్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 40 మార్క్స్ అండి. జాగ్రత్తగా దీనికి సంబంధించి చదివి పెట్టుకోవాలి. ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే తెలుగులో ఆన్సర్ రాయలేకపోతున్నాను నేను. సో ఒక మోడల్ ఆన్సర్ చూపించినట్టు ఉంటుంది అని ఇంగ్లీష్లో రాస్తున్నాను. చాలామంది మాకు తెలుగులో రాయండి అంటున్నారండి. సో ఒకవేళ ఎవరన్నా తెలుగులో రాయగలము, మేము రాస్తాము అంటే వీడియో అయిపోయిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో రాయండి, మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది, రైట్? అందువల్ల ఇంగ్లీష్లోనే రాస్తున్నాను. అక్కడ చెప్తుంది తెలుగులో కాబట్టి మీకు అర్థం కావాల్సింది అక్కడున్న కంటెంట్ కాదు, అక్కడ ఎలా రాస్తున్నాం అన్నటువంటి మోడల్. సో ఆ మోడల్ ఏంటి అని చూసుకోండి, మీరు తెలుగు పదాల్లో రాసుకోండి, అదంతే, రైట్? సరే, మరి ఇవాళ మనం 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇవి చాలా సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి. చూడండి, ఎథిక్స్ అంటే ఏంటో రాయాలి, న్యూట్రాలిటీ అంటే ఏంటో రాయాలి, అకౌంటబిలిటీ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి. 5 పదాలు అంటే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉన్నట్టు, అంతేనా? ఒక్కొక్క పదానికి. సో 2 మార్క్స్ అంటే ఒక 40 పదాల్లో ఒక్కొక్క దాని గురించి రాయగలగాలి. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఎథికల్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మూడోది, ఆర్టీఐని ఒక టూల్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్గా ఎలా ఉపయోగించుకోవచ్చు. నాలుగోది, అసలు ఎథిక్స్ అంటే ఏంటి, ఎథిక్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, హ్యూమన్ యాక్షన్స్లో ఎథిక్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఐదోది, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంటి, వాటి యొక్క నీడ్ ఏంటి. ఇవి 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్లో ఇదిగోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందా, అది యూపీఎస్సీలో అయితే చాలాసార్లు అడుగుతారనమాట. సో ఇక్కడ కూడా మనం అడగచ్చు అని అనుకుంటున్నాము. ఇలాంటి టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ప్రతి ఎగ్జామ్లోనూ యూపీఎస్సీలో ఉంటుంది. సో మనకి కూడా ఈ ఎగ్జామ్లో కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మిగిలిన క్వశ్చన్స్లో మార్పులు ఉండొచ్చు, బట్ ఈ 2 రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కొన్ని కీవర్డ్స్ ఇచ్చి వీటి మీద రాయమన్నారండి. ఎథిక్స్ అంటే ఏంటి, న్యూట్రాలిటీ అంటే ఏంటి, అకౌంటబిలిటీ, వాల్యూస్, ఇంటిగ్రిటీ. ఆ పదాల గురించి మనము ఒక 40-50 వర్డ్స్లో రాయాలి.
ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎథిక్స్ అంటే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏవైతే హ్యూమన్ యాక్షన్ని యాక్సెప్టబుల్ టు ద సొసైటీకి యాక్సెప్టబుల్ వేలో ఉండేలాంటి ప్రిన్సిపల్స్ని ఎథిక్స్ అంటాము. ఎథిక్స్ అనేటటువంటి ఏది గుడ్ ఏది బ్యాడ్ మన థాట్స్లో, బిహేవియర్లో, కాండక్ట్ అంటే యాక్షన్లో. సో వీటిలో ఏది గుడ్ ఏది బ్యాడ్ అన్నది ఎథిక్సే డిటర్మైన్ చేస్తుంది, అవునా? సెకండ్ టర్మ్ చూడండి, న్యూట్రాలిటీ అన్నారు. న్యూట్రాలిటీ అంటే ఏంటి? నాట్ బీయింగ్ బయాస్డ్గా లేకుండా ఉండడాన్ని న్యూట్రాలిటీ అంటాం. ఎస్పెషల్లీ డెమోక్రటిక్ కంట్రీస్లో పొలిటికల్ న్యూట్రాలిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, కానీ వేరే పొలిటికల్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి ఈక్వల్గా సర్వ్ చేయాలి, నాన్ బయాస్డ్గా ఉండాలి. ఒక పబ్లిక్ సర్వెంట్ నాన్ బయాస్డ్గా ఉండడాన్ని న్యూట్రాలిటీ అంటాము. నెక్స్ట్ పదం ఏంటి? అకౌంటబిలిటీ అంటే మనం చేసినటువంటి పనులకి ఆన్సరబుల్గా ఉండాలి. ఇండివిజువల్ లెవెల్లోనూ ప్రొఫెషనల్ లెవెల్లోనూ ఆన్సరబుల్గా ఉంటే దాన్నే మనం అకౌంటబిలిటీ అంటాము. అకౌంటబిలిటీ రూల్ ఆఫ్ లా, అందరూ సమానమే అన్న ప్రిన్సిపల్ నుంచి అకౌంటబిలిటీ వస్తుంది. అంటే కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అన్నప్పుడు వాళ్ళు ఆన్సరబుల్ కాదు, కానీ అందరూ ఒకటే అన్నప్పుడు అందరూ ఆన్సరబులే. దానివల్ల గుడ్ గవర్నాన్స్ అనేటటువంటిది వస్తుంది అని రాస్తున్నారు. మీరు గమనించారా? సో ఒక 30-40 వర్డ్స్లో ఒక్కొక్క పదాన్ని రాస్తున్నారు. నెక్స్ట్ చూడండి, వాల్యూస్ అంటే ఏంటి? మన ప్రిఫరెన్సెస్. మన వాల్యూ ఏది అంటే మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తే అదే మన వాల్యూ. సొసైటీ మొత్తం యాక్సెప్ట్ చేస్తే వాటిని సోషల్ వాల్యూస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సోషల్ వాల్యూస్ ఎథికల్ అవ్వకపోవచ్చు, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ, అది సోషల్ వాల్యూనే కానీ అది ఎథికలా? కాదు. సో అది వాల్యూస్ అంటే. ఐదో పదం ఏంటి? ఇంటిగ్రిటీ అన్నారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఆనెస్టీ. అన్ని సందర్భాల్లోనూ ఆనెస్ట్గా ఉండడం. మన ఆలోచన, మన మాట, మన యాక్షన్ అంటే మనం చేసే పని త్రికరణ శుద్ధి అంటారు తెలుగులో. త్రికరణ శుద్ధితో చేయడాన్ని ఇంటిగ్రిటీ అని అంటామండి. సో అంటే సేమ్ మోరల్ లీగల్ స్టాండర్డ్స్ ఒకరు చూస్తున్నారేమో అని పాటించడం కాదు, ఎవరూ లేకపోయినా సరే అలాంటి స్టాండర్డ్స్ మనం పాటించగలగాలి. అదే ఇంటిగ్రిటీ అంటే. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా ఎథికల్ డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నారు. సరే, దీనికి ఆన్సర్ ఎలా రాయాలో చూద్దామా? ఫస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క ఎమోషన్స్ని అబిలిటీ టు ఫస్ట్ అర్థం చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోగలగాలి. మన ఎమోషన్స్ని, పక్కన వాళ్ళ ఎమోషన్స్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం. చూడండి, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో పాజిటివే కాదు నెగిటివ్గా కూడా. అంటే పక్కన వాళ్ళ ఎమోషన్స్ మనకు క్లియర్గా తెలుసు, దాన్ని మ్యానిపులేట్ చేయగలం. ఒక లీడర్ మంచి కోసం మ్యానిపులేట్ చేయొచ్చు, ఇంకొకళ్ళు వేరే యాక్టివిటీ కోసం మ్యానిపులేట్ చేయొచ్చు కదా. సో ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సోషల్ స్కిల్స్, ఎంపతి, మోటివేషన్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటటువంటి పార్ట్స్, కాంపోనెంట్స్ అని అంటాము. ఓకే, క్వశ్చన్లో వాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని అడిగారు కాబట్టి ఇది రాశాము. తర్వాత పార్ట్లో ఏమడిగారు? రోల్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దేంట్లో? ఎథికల్గా డెసిషన్స్ తీసుకోవడంలో దాని రోల్ ఏంటి అన్నారు. నేను ఇక్కడ ఓన్లీ హెడ్డింగ్ రాస్తానండి, మీరు దాంట్లో కంటెంట్ని ఫిల్ చేసుకోగలగాలి. చూడండి, ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలం అంటే ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు, బాధలో ఉన్నాడా, ఏంటి అని తెలిస్తే ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలము, అవునా? కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ని తగ్గించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోపంలో ఒక మాట అన్నారు, ఓకే వాళ్ళు కోపంలో అన్నారులే అన్న ఎమోషనల్గా మనం అర్థం చేసుకోగలిగితే కాన్ఫ్లిక్ట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటటువంటి తగ్గుతుంది. నెక్స్ట్ అడాప్టబిలిటీ, సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే. మనతో పాటు ఉన్నటువంటి గ్రూప్ని మోటివేట్ చేసుకోగలము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లీడర్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే మోటివేట్ చేయగలమా? ఎస్. ఎంపథీ అంటే ఏంటి? మన ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం, ఎదుటి వ్యక్తి స్థానంలో మనం ఉంటే మనం ఏం చేస్తాము, సో అదంతా అర్థం చేసుకోవడం. ఇలాగ 5 హెడ్డింగ్స్, దాని కింద ఒక 2-3 లైన్లు రాసుకోండి. 2-3 లైన్స్ రాస్తే సరిపోతుందన్నమాట. నేను ప్రతి ఒక్కటి ఫీల్ చేయట్లేదు. సో ఏంటి మెయిన్ కాంపోనెంట్స్ అని చెప్తున్నాను, వాటిలో 2-3 లైన్లు మీరు రాసేసుకోవడమే. మరి కంక్లూజన్ ఎలా రాయొచ్చు? ఆర్గనైజేషన్స్, కమ్యూనిటీస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేయాలి. అది ఓవరాల్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ని సర్వ్ చేస్తుంది, హ్యాపీనెస్ని పెంచుతుంది. అంతేనా?
పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తే. అదే నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి లీడర్, అతనికి కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది, అక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేయగలుగుతున్నారు, కానీ అది నెగిటివ్ కాజ్ కోసం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కనుక పాజిటివ్ కాజ్ వైపుగా తిప్పితే పబ్లిక్ ఇంట్రెస్ట్ మరియు హ్యాపీనెస్ని పెంచగలుగుతాం. అవునా కాదా అండి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా చదువుకోవాలి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆర్టీఐ అనేటటువంటిది గుడ్ గవర్నాన్స్, సుపరిపాలనకి ఒక టూల్ లాంటిది, ఎలాగో చెప్పండి అంటున్నారు. రైట్, దానికి ఎలా ఆన్సర్ అయ్యేలా చూద్దామా? ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం తీసుకొచ్చారు, సీక్రసీని ట్రాన్స్పరెన్సీతో రీప్లేస్ చేయడానికి. అది ఇన్ఫర్మేషన్ని సిటిజన్ ఎంపవర్మెంట్ కోసం, గుడ్ గవర్నాన్స్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రడక్షన్లో జస్ట్ ఒక 30 పదాల్లో ఆర్టీఐ అంటే ఏంటో రాశారు. ఆ తర్వాత ఒకటేదన్నా గుడ్ గవర్నాన్స్కి టూల్ అనాలి అంటే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ చూడండి. అకౌంటబిలిటీ రావాలి, దాని ద్వారా ట్రాన్స్పరెన్సీ, ఓపెన్నెస్, ఆన్సరబిలిటీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్, రెస్పాన్సివ్నెస్, ఇవన్నీ కూడా ఒక దాని ద్వారా వస్తే అప్పుడు మాత్రమే దాన్ని టూల్ ఆఫ్ గుడ్ గవర్నాన్స్ అంటాం. అవునా? ఇప్పుడు మరి ఆర్టీఐ అకౌంటబిలిటీని ఎలా తీసుకొని వస్తుంది, ట్రాన్స్పరెన్సీని ఎలా తీసుకొని వస్తుంది, ఆన్సరబిలిటీని ఎలా తీసుకొని వస్తుంది? ఇవన్నిటి గురించి 2 లైన్లు రాస్తే ఆన్సర్ అయిపోయినట్టేనా? అందుకే మనం ఏం చేసాం, ఆర్టీఐ ఈజ్ అ టూల్ ఆఫ్ గుడ్ గవర్నాన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో మళ్ళీ సబ్ హెడ్డింగ్ అకౌంటబిలిటీ 2 లైన్లు రాసుకుంటాం. ఎలాగా ఆర్టీఐ అకౌంటబిలిటీని తీసుకొస్తుంది. ఎందుకంటే మనం వెళ్ళి ఇన్ఫర్మేషన్ అడగచ్చు, దాంతో మనము ఈ వర్క్ ఎందుకు డిలే అయింది, ఇక్కడ ఎందుకు పెండింగ్ ఉందని అడుగుతాం. అందుకని అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ వస్తుంది. ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ, ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు మాకు ఇవ్వలేదు, లేదా ఈ ప్రాజెక్ట్ ఎవరికి వెళ్ళింది అని తెలుసుకోవాలి. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ లేదు, ఆర్టీఐ వచ్చాక అది వచ్చింది. సో అలా ఒక్కొక్క దానికి 2 లైన్లు రాసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ ఎలా తీసుకొని వచ్చింది, రెస్పాన్సివ్నెస్ ఎలా తీసుకొని వచ్చింది ఆర్టీఐ. ఇలాగా 4-5 హెడ్డింగ్స్ పెట్టుకొని ఒక 2-3 లైన్లు ఒక్కొక్క దాని కింద రాసుకుంటూ వెళ్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టేనా కాదా? ఆర్టీఐ ఎలాగ టూల్ ఆఫ్ గుడ్ గవర్నాన్స్ అంటే ఆన్సర్ చేసినట్టేనా? మరి కంక్లూజన్ ఎలా రాయొచ్చు దీనికి? ఇన్స్టిట్యూషనల్గాను, ఇంప్లిమెంటేషన్లోనూ ఆర్టీఐలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమని? ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయడంలో డిలేస్ ఉన్నాయి. ప్రొయాక్టివ్గా గవర్నమెంటే వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు, అది సరిగా జరగట్లేదు. చాలా కేసులు సిఐసి, ఎస్ఐసి ముందు పెండింగ్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా 15 సంవత్సరాలైంది ఆర్టీఐ తీసుకొచ్చి. అదొక టూల్ ఆఫ్ గుడ్ గవర్నాన్స్గా ఉపయోగపడింది. ఎలాగా? ఇందాక మనం రాసిన హెడ్డింగ్స్ కింద రాసుంటాం ఎలాగా ఆర్టీఐ టూల్ ఆఫ్ గుడ్ గవర్నాన్స్ అయింది అని. సో అవి కనుక మీరు ప్రాపర్గా రాస్తే ఈ కంక్లూజన్ ఇలా వాడుకోవచ్చు. బాగా గమనించాలి, ఇంట్రొడక్షన్, కంక్లూజన్స్ ఏ విధంగా రాస్తున్నామో నేను డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. ఫస్ట్ క్లాస్లో డీటెయిల్డ్గా చెప్పాను, ఈ క్లాస్ నుంచి బ్రీఫ్గా వెళ్తున్నాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఇంట్రో, కంక్లూజన్స్ మార్చుకోవచ్చు సిచ్యువేషన్ని బట్టి. ఇవే రాయాల్సిన అక్కర్లేదు. ఇది నాకు ఇప్పుడు అనిపించింది, 5 నిమిషాల్లో రాసేసాను. మీకు అక్కడ ఎగ్జామ్ హాల్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమనిపిస్తుందో దాన్ని బట్టి మనం రాసుకుంటాము. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. అసలు ఎథిక్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఎథిక్స్ హ్యూమన్ యాక్షన్స్లో ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ని కలిగి ఉంటాయి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఎథిక్స్ అంటే ఏంటి అన్నది ఇంట్రడక్షన్లో రాస్తాము, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది బాడీలో రాసుకుంటాము. ఇందాకే ఎథిక్స్ని కూడా డిఫైన్ చేశాం కదా. ఫస్ట్ క్వశ్చన్లో 2 మార్కుల క్వశ్చన్కి వచ్చింది ఇది. ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వే ఆఫ్ యాక్సెప్టబుల్ వేని చెప్పేవి. ఏది రైట్, ఏది రాంగ్ అన్నది చెప్తుంది. మరి ఎథిక్స్ హ్యూమన్ యాక్షన్స్లో 3 రకాల స్ఫియర్స్లో యూజ్ అవుతాయి. ఒకటి పబ్లిక్ లైఫ్, 2 ప్రైవేట్ లైఫ్, మన పర్సనల్ లైఫ్ అన్నమాట. ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఆర్గనైజేషన్కి సంబంధించి, ఒక కమ్యూనిటీతో ఎలా ఉంటున్నాము, సొసైటీలో ఏ విధంగా ఉంటున్నాం, మీడియాతో ఏ విధంగా ఉంటున్నాం, అది పబ్లిక్ లైఫ్. ప్రైవేట్ లైఫ్ అంటే మన ఓన్ ఇండివిజువల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఆర్గనైజేషనల్ లెవెల్లో మనకి ఏ విధంగా ఎథిక్స్ యూజ్ అవుతాయి, ఇది మనం తెలుసుకుందాం. అప్పుడు ఏం చేయాలి చూద్దామా, ఎలా రాయొచ్చో దీనికి ఆన్సర్. ఫస్ట్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్లో ఈక్వాలిటీ, జస్టిస్ని తీసుకొస్తాయి. పీస్ఫుల్గా కమ్యూనిటీస్ మధ్య కో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. గ్రీడ్ కొద్దిగా ఉండొచ్చు, లేదా అసలు తీసేయచ్చు. అవునా? ఎథిక్స్ పబ్లిక్ లైఫ్లో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. సో మనము 2-3 లైన్లు ఒక్కొక్క హెడ్డింగ్ కింద రాసుకోవాలి. నేను జస్ట్ హెడ్డింగ్స్ పెట్టేశాను ఈరోజు. సో 2-3 లైన్లు దీని కింద రాసుకోవాలి మీరు. నెక్స్ట్, ప్రైవేట్ లైఫ్లో ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి? క్రెడిబిలిటీ.
ఇద్దరి మధ్య రిలేషన్లో క్రెడిబిలిటీ ఉంటుంది, నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉంటుంది, సోషల్ క్యాపిటల్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, ఈ వ్యక్తి మంచి వ్యక్తి, ఈ వ్యక్తి నమ్మచ్చు, అలాగా మనకి సోషల్ క్యాపిటల్ బిల్డ్ అవుతుంది. ప్రైవేట్ లైఫ్లో అలాగా. మరి ప్రొఫెషనల్ లైఫ్లో ఏ విధంగా ఎథిక్స్ హెల్ప్ అవుతాయి? గుడ్ వర్క్ కల్చర్, ఆఫీస్లో లేదా ఆర్గనైజేషన్లో వర్క్ కల్చర్ బెటర్గా అవుతుంది. స్టేక్ హోల్డర్ రిలేషన్షిప్, సిటిజన్స్తో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే సిటిజన్స్ అంటాము, అదే ప్రైవేట్ అనుకోండి ప్రైవేట్ కస్టమర్ అని అంటాం. సో రిలేషన్షిప్ బాగుంటుంది. బ్రాండ్ ఈక్విటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుందనో లేదా ఈ కంపెనీ బాగా పనిచేస్తుందనో అది వస్తుంది. అంతేనా? ఎథిక్స్ ఫాలో అవుతేనేనా? ఈ విధంగా పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో ఎథిక్స్ ఏ విధంగా యూజ్ అవుతుందని మనం రాయొచ్చు. మరి ఏ విధంగా కంక్లూడ్ చేయొచ్చు చూడండి. అందుకనే ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్ పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ని తీసుకొని రాగలదు, ఓవరాల్గా సోషల్ కొహరెన్స్, హ్యాపీనెస్ని తీసుకొని రాగలదు అని. దీన్ని మీరు మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే విధంగా కంక్లూడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు అనమాట. ఇది నాకు అనిపించినటువంటి కంక్లూజన్. మీరు ఇంకా బెటర్గా రాయడానికి ప్రయత్నించాలి. మరి వాళ్ళ ఫైనల్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంటి, వాటి యొక్క నీడ్ ఏంటి? పబ్లిక్ సర్వీసెస్లో కోడ్ ఆఫ్ కాండక్ట్కి, కోడ్ ఆఫ్ ఎథిక్స్కి ఉన్నటువంటి నీడ్ ఏంటి అన్నారు. ముందు కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి రాయాలి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంటి రాయాలి, ఆ తర్వాత పబ్లిక్ సర్వీసెస్లో దాని నీడ్ ఏంటో రాయాలి. ఫస్ట్ చూడండి, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి? ఒక ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ ఒక ఆర్గనైజేషన్లో. అంటే ఏది యాక్సెప్టబుల్ కాదు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా సర్వీసెస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అని ఉంది. ఇలాగా ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగానికి ఫార్మల్గా మనకు ఉంటాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ లేదా ఒక మిషన్, రామకృష్ణ మిషన్ అనుకుందాం. సో మాంక్స్కి సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇలా ఉండాలి, అవి ఇన్ఫార్మల్. అలా కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది. మరి బాడీలో ఫస్ట్ పార్ట్ లేదా ఇంట్రడక్షన్కి కంటిన్యూయేషన్గా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంటో చెప్పచ్చు. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటటువంటిది లార్జ్ ఏరియా, దాన్ని బేస్ చేసుకునే కోడ్ ఆఫ్ కాండక్ట్. సొసైటీలో ఏది యాక్సెప్టబుల్ అని చెప్పేది కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఆర్గనైజేషనల్ లెవెల్లో ఏది అని చెప్పేది కోడ్ ఆఫ్ కాండక్ట్. అందుకనే కోడ్ ఆఫ్ ఎథిక్స్లో కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒక భాగము అని చెప్పేందుకు ఈ బొమ్మ వేశాం. చూడండి, కోడ్ ఆఫ్ ఎథిక్స్ బ్రాడర్గా ఉంటుంది. మోస్ట్లీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏం చేయకూడదో ఉంటుంది, కోడ్ ఆఫ్ ఎథిక్స్లో ఏది చేయొచ్చు, పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నీ దాంట్లో రాసుంటాయి. ఓకే, కోడ్ ఆఫ్ కాండక్ట్ రాసాం, కోడ్ ఆఫ్ ఎథిక్స్ డిఫైన్ చేసాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమన్నారు? దాని నీడ్ ఏంటి? పబ్లిక్ సర్వీసెస్లో ఈ రెండిటి యొక్క నీడ్ ఏంటి అని అడిగారు. అవునా? చూద్దాం ఎలా రాయొచ్చు. కోడ్ ఆఫ్ కాండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ పబ్లిక్ సర్వీసెస్లో ఏం తీసుకొని వస్తాయి? యూనిఫార్మిటీ, అందరికీ యూనిఫామ్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. మొరాలిటీ అంటే ఏంటి? గ్రూప్ లెవెల్లో ఉంటే ఎథికల్ వాల్యూస్ని పాటిస్తే దాన్ని మొరాలిటీ అంటాం. సో మొరాలిటీ, గైడింగ్ లైట్, ఎప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. గైడింగ్ లైట్ అనేది ఇవి ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్, ఎమర్జెన్సీ టైంలో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అలాంటి గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఓవరాల్గా ఇవి సోషల్ వెల్ఫేర్ని, పబ్లిక్ వెల్ఫేర్ని ప్రమోట్ చేస్తాయి. అవేనా అండి? కోడ్ ఆఫ్ కాండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ వీటినైనా పబ్లిక్ సర్వీసెస్లో ప్రమోట్ చేసేది. వీటి కింద ఒక 2-3 లైన్లు మీరు ఫిల్ చేసేసుకోవాలి. రైట్, మరి ఎలా కంక్లూడ్ చేద్దాం దీనికి? చూడండి ఇక్కడ. అందుకనే సెకండ్ ఏఆర్సి కోడ్ ఆఫ్ కాండక్ట్తో పాటు కోడ్ ఆఫ్ ఎథిక్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో తీసుకొని రండి. ఈ రెండూ కలిపితే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది ప్రమోట్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఈ రెండింటిని కనుక అడ్హెర్ అంటే పాటిస్తే, ఎన్నున్నా పాటించకపోతే ఉపయోగం ఏమి? సో పాటిస్తే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలాగా కంక్లూడ్ చేయొచ్చు. ఇంకా బెటర్గా ఏదన్నా ఉంది అంటే మనం ప్రయత్నించవచ్చు. ఇవి ఇవాల్టికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సాధనలో 5 క్వశ్చన్స్ అండి. వీటికి సంబంధించి ఇంకొక 20 క్వశ్చన్స్ దాకా యూపీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అప్లోడ్ చేసి ఉన్నాయి. పేపర్ 3 అంతేనా? ఇది ఎథిక్స్ అనేది పేపర్ 3లో ఉంది. సో ఆ పేపర్ 3 ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ ఓపెన్ చేసి ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.